అమలాపురం నాగరత్నం నా పేరు. ఈవేళే వచ్చాము. ఇవాళ 5వ రోజుని. అన్నీ బాగున్నాయి. టిఫిన్లు గట్ట అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది ఇక్కడ. పిఎన్సికి పత్రి గారికి కోటి కోటి దండాలు. పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. మాది అనంతపురము. తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో గత 4 రోజులుగా నేను పాల్గొంటున్నాను. ఇక్కడ ధ్యానము చాలా అద్భుతంగా జరుపుతున్నారు. భోజనం కానీ, ధ్యానం కానీ, వసతులు కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ధ్యాన మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ. నా పేరు చంద్రిక. మాది కడప నుంచి వస్తున్నామండి. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞంలో 5వ రోజు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాము. ఇక్కడికి కొన్ని వేల మంది వస్తున్నారు. ఇక్కడ ఇంత వేల మందికి రుచికరమైన భోజనాలు, అలాగే టిఫిన్స్ కానీ వేడివేడిగా అప్పటికప్పుడు చేస్తున్న పదార్థాలు పెట్టడము, ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు పిఎంసి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది కడప జిల్లా. ఈరోజు 5వ రోజు ధ్యాన మహాయజ్ఞం చేసుకుంటున్నాము. ఇక్కడ వసతులు అయితే చాలా బాగున్నాయి. ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ వసతులు కానీ, అలాగే 6 గంటలు ప్రతిరోజు మెడిటేషన్ జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పిఎంసికి చాలా చాలా ధన్యవాదాలు. ఓం వెంకటేశాయ నమః. నా పేరు లక్ష్మి. నేను తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఇక్కడ ప్రపంచ శాంతి మహాయజ్ఞం జరుగుతుంది. 7 రోజులు, ఈరోజు 5వ రోజు. ఇక్కడ వసతులు, సేవాదళ వాళ్ళు నిర్వహించే వారి సేవలు, ఇక్కడ రుచికరమైన వంటలు, ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రం డిన్నరు, ఇవన్నీ ఎంతో ఎవరికి ఏ లోటు లేకుండా మంచిగా భోజనాలు పెడుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గూడూరు నుంచి నేను దేవరాజు మాట్లాడుతున్నాను. సమాజ నిర్మాణ స్థాపనకై తాను తెలుసుకున్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి, పంచాలని 40 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి తరలి వస్తున్నటువంటి అనేక మంది ధ్యానమిత్రులకు స్వాగతం పలుకుతూ, ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమశిక్షణతోటి, ఒక డిసిప్లిన్ తోటి ధ్యానము అనేటువంటి ఈ మార్గంలో ఉన్నటువంటి మనము ఆ యొక్క డిసిప్లైన్ని, ఆ యొక్క క్రమశిక్షణని ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు అందరికీ కూడా మనం ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శవంతంగా తయారవుతాము. అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలతోటి మనకు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసి అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి. ధ్యానము, దాని యొక్క విధానాన్ని, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని అందరూ తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చంద్రశేఖరు. మాది విజయవాడ. ఫస్ట్కి రాలేదు, సెకండ్కి వచ్చాను. అందరూ చెప్పారు చాలా బాగుంటుందని. దాన్ని రుచి చూడాలని చెప్పి వచ్చాను. చాలా 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 బాగా చేస్తున్నారు. ఇక్కడ మన ఇంట్లో కూడా అంత పర్ఫెక్ట్గా టయానికి టిఫిన్ కానీ, భోజనం కానీ, పడుకుంటాకి అరేంజ్మెంట్లు కానీ చేస్తామనేది అవ్వదు. ఇన్ని వేల మంది వచ్చిన వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తున్నారంటే చాలా గొప్పదనం. అదంతా పత్రిజీ గారి సెలవే. పత్రిజీ గారు మనకి ఆదర్శంగా తీసుకున్నంత వరకు కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరు వాళ్ళ తొలుతున్న ఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీన్ని అందరూ ప్రతి ఒక్కరు వచ్చి రుచి చూడాలని చెప్పి ఆకాశిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.